కొండా సురేఖపై కేసును విత్డ్రా చేసుకున్నారు నటుడు నాగార్జున. మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకున్నారు నాగార్జున. కొండా సురేఖపై కేసు విత్డ్రా చేసుకున్నారు నాగార్జున. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన గతంలో మనం చూసాం. 2024 అక్టోబర్ 2న హైదరాబాద్ లో లంగర్ హౌస్ లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దానిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా డిఫర్మేషన్ వేయడం జరిగింది. పరువు నష్ట దావా వేస్తూ నాగార్జున అయితే మాత్రం పిటిషన్ ఫైల్ చేశాడు. దీంతో సుదీర్ఘంగా విచారించినటువంటి న్యాయస్థానం ఈ రోజు అంటే ఫైనల్ గా అంటే ఇటు ఇరు వర్గాల యొక్క వాదనలు విన్న తర్వాత ఈ కేసును తీర్పును వెల్లడించాల్సిన అవసరం ఉంది. కానీ నాగార్జున మాత్రం అయితే ఈ కేసును అంటే అతను వేసినటువంటి పరువు నష్ట దావా పిటిషన్ ను కేసును విత్డ్రా చేసుకున్నట్లు చెప్పడం జరిగింది. వాళ్ళ తరపు న్యాయవాదులు కూడా విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే కొండా సురేఖ బహిరంగంగానే క్షమాపణ చెప్పింది. గతంలోనే 2 సార్లు ఈ మధ్య కాలంలో 2-3 రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పింది. ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగానో లేకపోతే అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ గానో నేను ఈ కామెంట్స్ చేయలేదు. గతంలో అంటే అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ వ్యవహారంపై మాట్లాడిన సమయంలోనే ఈ మాటలు వచ్చాయి తప్ప వారిని వ్యక్తిగతంగా తాను టార్గెట్ చేయలేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం కొండా సురేఖ కూడా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడి దీంతో నాగార్జున కుటుంబానికి క్షమాపణ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతో వారి న్యాయవాదులు కొండా సురేఖ పై వేసినటువంటి పరువు నష్ట దావాను ఉపసంహరించుకున్నారు. ఆ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.